ఫైనల్ గా అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రోజు రానే వచ్చేసింది మన కరీంనగర్ రైల్వే స్టేషన్. కరీంనగర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్ లో ఉంది ఇక్కడ. ప్రజెంట్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పరిస్థితి ఇదన్నమాట. మనకి ఇక్కడైతే రైల్వే గేట్ పడింది. దీని ముందర పిల్లర్స్ వర్క్ నడుస్తున్నాయి. అవతల అపోలో హాస్పిటల్ వరకు యథావిధిగా సేమ్ అదే వర్క్ జరుగుతుంది అనమాట. సో ప్రస్తుతం చూసారు కదా మన రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే గేట్, సెకండ్ రైల్వే గేట్ అయితే ఓపెనింగ్ అయితే సిద్ధమైంది. అంటే ఇటు నుంచి క్రాస్ చేయడానికి ఆడ గేట్ పడింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ మన పాత గేట్ పక్కన సెకండ్ గేట్ అనమాట. ఇటు మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ భాగంలో చూసారు కదా బోర్డు అయితే రెడీ అయింది. ముస్తాబు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్కి రెడీ అయింది అనమాట. ఇది ఓపెనింగ్ రోజు నాకు తెలిసి బోర్డు తీస్తారనుకుంటా. అయితే వర్క్ నడుస్తున్నాయి. ఇది ప్రజెంట్ ట్రాఫిక్ ఇక్కడ సిచ్యువేషన్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో. సో ఇప్పుడే జనాలు పోతున్నారు. ఇంకా రోడ్డు కాంక్రీట్ పోసారు కానీ ఇంకా మెటలింగ్ అవుతుంది. ఓపెనింగ్ రోజు వరకు వేస్తారనమాట. ట్రైన్ వస్తుంది అనమాట. ప్రస్తుతం మన 2 ప్లాట్ఫామ్ల మీద అయితే కొత్త బోర్డులు పెట్టారు. అంటే కొత్తగా పెయింటింగ్ అనిపిస్తుంది మన కరీంనగర్ స్టేషన్. ఇనాగ్రేషన్కి అయితే మాత్రం చూసారు కదా వర్క్స్ అయితే ఎంత ఫాస్ట్ నడుస్తున్నాయి కంప్లీట్గా. ఇక్కడ వెరీ ఫాస్ట్ అయితే వర్క్స్ నడుస్తున్నాయి ప్రజెంట్ కంప్లీట్గా. ఇక్కడ మన జాతీయ జెండా, ఎంట్రన్స్ బ్యాగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ముందర పార్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ రైల్వే స్టేషన్ సంబంధించిన నేమ్ బోర్డ్స్, ఇక్కడ సైడ్ తీసుకుంటే కార్ పార్కింగ్ ఏరియా ఉన్నన్ని కూడా పార్కులుగా మారాయి అనమాట. మొత్తం కూడా బృందావనం, ఇట్స్ ఎ పార్క్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్. చూసారు కదా లవ్ కరీంనగర్ ఎట్ కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇదంతా వాటర్ ఫౌంటైన్లో వస్తుంది అనమాట. ఇక్కడ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే ఇనాగ్రేషన్కి సిద్ధమైంది. డేట్ ఎప్పుడు ఏంటి వివరాలు అయితే చెప్తాను. ప్రజెంట్ చూసారు కదా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ భాగం ఇది. ఆల్మోస్ట్ 99% వర్క్స్ కంప్లీట్ అయినప్పుడు జస్ట్ 1-2% మాత్రం వర్క్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ ఇనాగ్రేషన్ ఇంకా అంత హడావిడి జరుగుతుంది అనమాట. ఏరియా అంతా కూడా అందరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంటే ఇనాగ్రేషన్ టైం దగ్గరకు వచ్చేసింది. ఆహ్వాన పత్రిక కూడా మనకు అందింది. అందుకొరకే వచ్చేసి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. సో మీలో ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదంతా కూడా సార్ కదా మనకు ఒకప్పుడు పార్కింగ్ ఏరియా ఉన్నంతా కూడా మొత్తం గార్డెన్ లాగా మారిపోయింది. ఎంట్రన్స్ ఇలా వెళ్ళొచ్చు, అటు నుండి రావచ్చు. ప్రజెంట్ అయితే ఇది పార్క్లో లైట్ చూసారు కదా, అంత లేటెస్ట్ టెక్నాలజీతోనే మొత్తం అయితే రైల్వే స్టేషన్ రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్స్, తర్వాత లిఫ్ట్, ర్యాంపు, ఎవ్రీథింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాక తర్వాత ఇది మనకి ఇక్కడ పార్క్ చెట్లు. మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ చూసుకుంటే రైల్వే స్టేషన్ ఇలా కనిపిస్తుంది అండి. లవ్ కరీంనగర్. ఇక్కడైతే ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి కొన్ని మీద రేపటి కోసం. అండ్ ఇది ఎంట్రన్స్ భాగం చూసారు కదా, ప్రవేశం ఎంట్రీ. అండ్ రేపు లైవ్కి సంబంధించిన అయితే ఇక్కడ అన్ని కెమెరా సెట్టింగ్స్ అవన్నీ అయితే జరుగుతున్నాయి. వర్క్స్ అయితే ఇనాగ్రేషన్ సంబంధించిన వర్క్స్. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో మనకైతే మొత్తం పాలిషింగ్ వర్క్ నడుస్తుంది చూసారు కదా. ఫ్లోర్ పాలిషింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫైనల్ దశ వచ్చేసింది. ఇనాగ్రేషన్కు సిద్ధమవుతుంది కనుక కంప్లీట్ అయితే ఇలా వర్క్ నడుస్తున్నాయి ప్రజెంట్. అండ్ ఇక్కడ చైర్స్ అన్ని ఇటు సైడ్ వేశారు. మనం ఫస్ట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన
మొత్తం ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యి అన్ని బోర్డ్ ఫిట్టింగ్స్ అయిపోయి చూస్తారు కదా. సెకండ్ థర్డ్ ప్లాన్ బోర్డు అండ్ అక్కడ వరకు చూసుకుంటే అందరు వర్క్లో బిజీ ఉన్నారన్నమాట. రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ చేయడానికి అందరైతే హడావిడిలో అయితే వర్క్ అయితే చేస్తున్నారు కంప్లీట్గా. ఇక్కడ లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ కానీ అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మనకు సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద కూడా అన్ని బోర్డ్స్ ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట ప్రజెంట్ అయితే. సో మన రైల్వే స్టేషన్ చూస్తారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఎస్కలేటర్ వెళ్ళకండి, బట్ డోంట్ గో. ఓకే, లెట్ us go. సో మన రైల్వే స్టేషన్ అయితే ఎస్కలేటర్ స్టార్ట్ చేశారు సార్ కదా. ఇనాగ్రేషన్ సిద్ధమైంది కనుక మొత్తం వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే మొట్టమొదటిసారి మన కర్మ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ ఎక్కబోతున్నాను. సో మా పిల్లలతో పాటు వెళ్తున్నాను, చూసారా. ఇదిగోండి మా చిన్నవిన్నుతో మొదటిసారి మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. సో ఇక్కడ నుంచి ఇది చూడొచ్చు ఎంట్రన్స్ భాగం. సో ఎయిర్పోర్ట్ లాగా మారుతుందని చెప్పాను కదా నేను. ఇది ఎయిర్పోర్ట్లో ఇవే సిస్టమ్స్ ఉంటాయి కనుక నేను కరీంనగర్ రిలేషన్లో మన ఎయిర్పోర్ట్గా మారిపోతుంది చేసి చాలాసార్లు వీడియోస్ చేశాను. సో ఎక్కడ వచ్చాను, మా జున్ను అనేది వెళ్ళిపోతున్నాడు, మా విన్నాను కూడా వెళ్ళాడు. ఓకే, నా లిఫ్ట్ పని చేస్తుందా లేదా చూద్దాం. ఇప్పుడు లిఫ్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందా లేదని చెప్పేసి. ఇంకా ఇక్కడ కొన్ని చిన్న వర్క్స్ ఉంటాయి, అయితే వర్క్ వస్తున్నాయి. లిఫ్ట్ అయితే ఇంకా ఇక్కడైతే ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరైతే లేరు. అంటే లిఫ్ట్ అయితే కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూస్తారు కదా లిఫ్ట్ అని. సో ఇది మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లిఫ్ట్. ఇక్కడైతే మనకి పవర్ ఏం చూస్తే వర్కింగ్ 0 ఉంది, వర్కింగ్ లేదో చూద్దాం. పైకి వస్తుందా లేదా లిఫ్ట్ వర్క్ చేస్తుందో చూద్దాం. వచ్చిందా బెటర్ లిఫ్ట్? సో లిఫ్ట్లో వర్క్ చేస్తుంది. మనం ఒకసారి లిఫ్ట్లో వెళ్ళి కిందికి వెళ్ళి పైకి వెళ్దాం. మళ్ళీ వెళ్దామా, లిఫ్ట్లో వెళ్ళి చూద్దామా. లెట్స్ గో, కమ్ గెట్ ఇన్ సైడ్. సో ఫస్ట్ అయితే మేము లిఫ్ట్లోకి వెళ్ళాము. లిఫ్ట్లో కూడా 2 సైడ్లు వస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి కనుక గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఓపెన్ అయింది, లిఫ్ట్లో అనమాట. లిఫ్ట్ 2 రకాలు ఉన్నాయి, ఇటు సైడ్. ప్రజెంట్ మన గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో వెళ్తున్నాం. మొదటిసారి కరీంనగర్ రిలేషన్లో ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్కినాం నేను. మనకి ఇక్కడ 2 సైడ్లో ఓపెన్ అవుతుంది అనమాట, ఇటు సైడ్ 2 సైడ్. లేట్ కావాలంటే సరండి, మేమైతే బయటకు వెళ్ళాము. కమా. సో ఇది లిఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూస్తారు కదా వర్క్. నెక్స్ట్ మనం మళ్ళీ పైకి వెళ్ళి అవతల సైడ్ వెళ్దామా లేకుంటే ఇక్కడే చూద్దాం. ప్రతి బయటకు దాన్ని అవతల వెళ్దామా. సో మళ్ళీ ఎస్కలేటర్ ద్వారా పైకి వెళ్దాం మళ్ళీ, ఓకేనా. సో ఓపెనింగ్ డేట్ ఏందని మీకు చెప్తాను. బట్ అయితే ప్రజెంట్ చూడండి మన కరీంనగర్ రిలేషన్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయకుండా చూసుకుని లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి అయితే పైకి వెళ్తున్నాం, రండి కమాన్. వెళ్తున్నాము. సో లిఫ్ట్ అయితే సింపుల్ గా ఉంటుంది అనమాట, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇది చాలా ఈజీ ఎక్కొచ్చు రెగ్యులర్ గా. సో చాలా మందికి అంటే ఒక పిక్నిక్ స్పాట్ లాగా కూడా మారబోతున్నారు అన్నమాట కరీంనగర్ రిలేషన్. అయితే ఫ్యూచర్ లో కూడా చాలా అయితే ట్రైన్స్ వస్తాయి. చాలా మంది రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అయితే ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, హంగర్ గా ఉన్నారన్నమాట. ఎప్పుడు ట్రైన్లు వస్తాయి, ఎప్పుడు మేము ఎక్కుతాము అని చెప్పేసి నన్ను చాలా మంది కామెంట్ చేస్తున్నారు. బట్ కానీ సమాధానం అయితే మీకు దొరుకుతుంది ఫ్యూచర్ లో, త్వరలో వీడియోలో. సో ఈ విధంగా చూసారు కదా. సో ప్రస్తుతం చూసారు ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఆఫీస్ రెస్ట్ హౌస్ చూసుకుంటే ఇలా ఇది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నారు. అక్కడ కూడా ఒక కాంపౌండ్ వాళ్ళ లాగా అయితే గోడ అయితే కట్టేస్తున్నారు. ఈ లొకేషన్ అంతా పైకి వచ్చాం మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఇక్కడ మనకు డిస్ప్లే బోర్డు చూసుకోవచ్చు, సిర్పూర్ టౌన్ టు కరీంనగర్ ట్రైన్ వచ్చేసి డిస్ప్లే కనిపిస్తుంది 2:30 అని చెప్పేసి. అండ్ మనకు ఆల్రెడీ ఇదంతా వీడియోలో చూసాము, ఇదివరకు కంప్లీట్ అయిపోయింది. బట్ ఇనాగ్రేషన్ అవుతుంది ఇంకా మళ్ళీ ఒకసారి అయితే మీకు క్లియర్గా ఏమేమి వర్క్ అయితే చూపెడుతున్నాను వీడియోలో. ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ ఎస్కలేటర్, లిఫ్ట్ 2 బోర్డులు ఇక్కడ ఉన్నాయి. అండ్ అక్కడ చూసుకుంటే ర్యాంప్, అటు సైడ్ చూసుకుంటే ర్యాంప్, ఇటు ర్యాంప్ ద్వారా వెళ్ళడం అనమాట సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి. సో ఇది కూడా లిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది, మనం చూద్దాం. కాకపోతే ఇది ఆన్ చేసి లేదు నాకు తెలిసి అయితే, ఇది ఆఫ్ ఉంది. ఇది చూసారు కదా లిఫ్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఎస్కలేటర్ చూద్దాం వర్కింగ్లో ఉందా లేకుంటే మళ్ళీ ఆఫ్లో పెట్టారని చెప్పేసి. మేబీ ఇది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా తెలియదు. ఇక్కడైతే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా రెడ్ స్టాప్ చేసి ఉంచారు. సో ఇదైతే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి గూడ్స్ లైన్ సెక్షన్ చూసుకుంటే ఈ విధంగా అనిపిస్తుంది. అండ్ రైల్వే స్టేషన్ ఇటు నుంచి వెళ్ళి మనకి సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి మన ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. మొత్తం టోటల్ ప్లాట్ఫామ్ అంతా కూడా షెడ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి క్లియర్గా. సో ఇనాగ్రేషన్ డేట్ మీలో ఎంతమంది తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం వీడియో చూడకముందు నేను ఎలాగో మీకు చెప్తాను. నాకు ఆహ్వానం వచ్చేసి ఇన్విటేషన్ వచ్చింది మనకి రైల్వే స్టేషన్కి సంబంధించిన ఇన్విటేషన్, ఇనాగ్రేషన్ ఇన్విటేషన్ అయితే.
ఫైనల్గా అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రోజు రానే వచ్చేసింది. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ముస్తాబ్ అయిపోయింది, ఇనాగ్రేషన్ సిద్ధమైపోయింది, మనకి ఇన్విటేషన్ వచ్చేసింది. అండ్ రైల్వే స్టేషన్ చూసారు కదా, అన్ని హంగులతో అందరు కూడా రైల్వే స్టేషన్ ఓపెనింగ్కు ఏమేమి కావాలో అవసరం ఉంటాయో వర్క్స్ అయితే ఫాస్ట్గా చేసేస్తున్నారు. సో మీరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మనకి ఏమేమి ట్రైన్స్ వస్తాయి ఏంటి అనేది మనకి ఇనాగ్రేషన్ అయిన తర్వాత అప్పటి నుంచి ట్రైన్స్ గురించి ఉంటుంది అనమాట. ఎట్లా ఇనాగ్రేషన్ తర్వాత మనకి ట్రైన్స్ రావడమే ఇంపార్టెంట్ కనుక వాటి గురించి చర్చ అనేది ఉంటుంది. సో మీలో ఎంతమంది ఏమేమి ట్రైన్స్ వస్తాయి అనుకుంటున్నారో ఆ విధంగా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం ట్రైన్ రావాలని కోరుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. మనకు మీ కామెంట్స్ వల్ల కూడా మనకి పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది. అంటే ఎవరు ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారు, ఏ ట్రైన్స్ రావాలని రైల్వే సౌత్ సెంట్రల్ వాళ్ళు కూడా అర్థమవుతుంది అనమాట. మనకు ఆ ఫెసిలిటీస్ కల్పించే అవకాశం ముందు ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 103 రైల్వే స్టేషన్స్ మన అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్మెంట్ చేసిన రైల్వే స్టేషన్లో మనకు ఇనాగ్రేషన్ అయితే అవుతుందన్నమాట. డేట్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే మీ డేట్ ఇప్పుడే చూసేస్తారు, వీడియో అయితే క్లోజ్ చేస్తారు. మొత్తం చూడరు కనుక మొత్తం చూపెట్టిన తర్వాత మీకు అయితే ఇనాగ్రేషన్ డేట్ అయితే చెప్తాను. సో చెప్పండి, మీకు రైల్వే స్టేషన్ బాగా నచ్చిందా నచ్చలేదా, ఎలా ఉంది, మీరు ఊహించినట్టుగా ఉందా, ఊహించిన దానికన్నా బాగుందా అని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ గూడ్స్తో బిజీ ఉంది. ఇక్కడ మనకు ఈ సైడ్ ఈ 2-3 సెక్షన్లు మాత్రం అయితే మనకు ప్యాసింజర్కి సంబంధించిన ట్రాక్స్ అనమాట. ఒకసారి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చూసుకుందాం. ప్రజెంట్ అయితే మన సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. సో సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద అన్ని బోర్డ్ ఫిట్టింగ్స్ అయిపోయినాయి. వాటర్ ఫిల్టరింగ్ ట్యాప్స్ కనెక్షన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ యథావిధిగా గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతుంది. మనమైతే ర్యాంప్ ద్వారా ఇట్లా కిందికి దిగామన్నమాట. ప్రజెంట్ అయితే ఇది మనకి ప్రజెంట్ నుంచి అయితే ఇది థర్డ్ ప్లాట్ఫామ్, ఇట్స్ థర్డ్. అండ్ అక్కడ గూడ్స్ ట్రైన్ ఉంది కదా, అది వచ్చి సెకండ్ అనమాట, సెకండ్ ప్లాట్ఫామ్. సో మనకు సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఉన్న లిఫ్ట్ అనమాట. వర్క్స్ కంప్లీట్ అయిపోయి బట్ ఇక్కడ ఆన్ చేయలేదు అనమాట. అక్కడ ఆన్ చేశారు, ఇక్కడ ఆన్ చేయలేదు. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద పైకి వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా అన్ని బోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూసారా టైం ఆన్ చేయలేదు బట్ అయితే కంప్లీట్ అయిపోయాయి, అన్ని ఫిట్టింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్రజెంట్ అయితే మనకి ట్యాప్స్ కనెక్షన్ ఇచ్చారు. వాటర్ వస్తున్నాయా ప్రజె? వస్తున్నాయి కదా, వస్తున్నాయి బెట. సో వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు వాటర్ ట్యాప్స్కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 మీద. ఇట్ సైడ్ టువర్డ్స్ పెద్దపల్లి సైడ్. మనకి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద కాలినడకన వంతెన ఎస్కలేటర్ లిఫ్ట్ ర్యాంప్ ద్వారా బోర్డు పెట్టారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో పెట్టారు. ఏదైనా కూడా మూడు లాంగ్వేజ్లో ఉందన్నమాట. ఇట్ సైడ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఉంది బోర్డు. అండ్ ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ బోర్డు ఉంది. మనకు చూసారు కదా, అక్కడ కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు ఉంది. వెల్కమ్ టు కరీంనగర్. కరీంనగర్ రైల్వే స్టేషన్కు స్వాగతం, సుస్వాగతం. ఇది మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కరీంనగర్. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆఫ్టర్ కంప్లీట్ డెవలప్మెంట్స్ తర్వాత ఈ విధంగా అనిపిస్తుంది. ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. ఇక్కడ చూసారు కదా క్యాటరింగ్ స్టాల్. అండ్ ఒకే స్టేషన్ ఒకే నిష్పత్తి, ఇంక ఇది ఇక్కడ ఉంది, అప్పుడు పెట్టింది. ఇది అయితే మనకు ఫస్ట్ సైడ్ ఉన్నది. ఇదివరకు ఒకప్పుడు ఎంట్రన్స్ ఇలాగా ఉండేది అనమాట. ఇప్పుడు ఎంట్రన్స్ క్లోజ్ చేసేసారు మొత్తం ఇటు నుంచి కంప్లీట్గా. ఫ్రెండ్స్, మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఫైనల్గా ఇనాగ్రేషన్ డేట్ వచ్చేసి 22 రోజు గురువారం 2025 ఉదయం 9:30కి అయితే మన రైల్వే స్టేషన్ అయితే ఇనాగ్రేషన్కి అవుతుందన్నమాట. సో రావాల్సిన వాళ్ళు రావచ్చు. మనకైతే 22 గురువారం 2025 కరీంనగర్ రైల్వే స్టేషన్ 100% ఇనాగ్రేషన్ అవుతుందన్నమాట. సో చాలా రోజులు ఉంది రైల్వే వర్క్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. ఇక్కడ వర్క్స్ నడుస్తున్నాయి కదా, ట్రైన్లు ఆపరేషన్స్ అన్ని కూడా ఎక్కువ శాతం మనకి ఇక్కడ కరీంనగర్ రైల్వే స్టేషన్ వర్క్ నడుస్తుంటే ట్రైన్లకు సంబంధించి తను మీ పేరు వెంకటేష్ ఎక్కడ నుండి? లోకల్. ఓకే, మన వీడియోస్ ఎట్లుంటాయి? సూపర్. సో మన వీడియోస్ ఎట్లా ఫాలో అవుతుంటారు. ప్లస్ తన ఇక్కడ రైల్వే స్టేషన్ వర్క్లో భాగంగా చూసారు కదా, ఇక్కడ ట్రైన్లు ఉన్నాయి కదా, ఈ ట్రైన్ ఆపరేటింగ్ అవన్నీ కూడా వర్క్స్ చేస్తారంట. సో థ్యాంక్ యూ. కరీంనగర్ రైల్వే స్టేషన్లో లైట్స్ వేసారు ఇప్పుడే. మనకు కరీంనగర్లో 2వ రైల్వే గేట్ సిద్ధమైంది, చూసారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి ఇనాగ్రేషన్ రోజు నుంచి దీన్ని అయితే ఓపెన్ చేస్తారు. 22 గురువారం 2025 ఉదయం 9:30కి అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. మన పాత రైల్వే గేట్ చూసారు కదా, ఫస్ట్ రైల్వే గేట్ అటు సైడ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వర్క్ నడుస్తాయి కనుక మనకైతే సెకండ్ రైల్వే గేట్ అయితే ఇక్కడ పెట్టారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీలు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.